టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా తొలి రోజు అన్ని చోట్ల ఫెంటాస్టిక్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉంది. ప్రీమియర్స్ తో రికార్డులను సృష్టించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు కూడా అద్భుతమైన ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో కలుపుకొని దుమ్ము దుమారం లేపే వసూలను బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రికవరీని అందుకోవడానికి సిద్ధమవుతూ ఉండటం విశేషం. మొత్తం మీద ప్రీమియర్స్ తో ఆల్మోస్ట్ 4.5 కోట్లకు పైగానే షేర్ వసూలను సాధించిన సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ముందు ఎస్టిమేట్ చేసినట్లుగానే అటు ఇటుగా 26 నుండి 30 కోట్ల వరకు షేర్ ను ఓవరాల్ గా ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో కలిపి సొంతం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అలాగే టోటల్ గా నైట్ షోల ట్రెండ్ ను బట్టి ఈ లెక్క ఇంకా ఎంతవరకు ముందుకు వెళ్తుందనేది చెప్పగలం. మొత్తం మీద సేఫ్ సైడ్ లో మాత్రం 30 కోట్లకు తగ్గని విధంగా షేర్ ను సినిమా సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక హైట్స్ లాంటివి కూడా యాడ్ అయితే ఈ లెక్క మరికాస్త పెరగవచ్చు. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో పర్వాలేదనిపిస్తున్న సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే దుమ్ము దుమారం లేపగా ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో సెన్సేషనల్ స్టార్ట్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 40 కోట్లకు పైగానే షేర్ మార్కును సినిమా అందుకోబోతుందని చెప్పవచ్చు. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి 40 నుండి 42 కోట్ల వరకు షేర్ ను సినిమా సాధించే ఛాన్సెస్ ఉండగా మొత్తం మీద అంచనాలన్నింటినీ మించిపోయే విధంగా ఆక్యుపెన్సీ లెవెల్స్ పెరిగిపోతే ఈ లెక్క ఇంకా ముందుకు వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మొత్తం మీద నార్మల్ మండే రోజున ఈ రేంజ్ ట్రెండ్ ను చూపించడం విశేషమేనని చెప్పాలి. ఇక పండగ సెలవులు రేపటి నుండి మొదలు కానున్న నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర సినిమా వీక్ మొత్తం రచ్చ ఇలాగే కొనసాగే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఇక టోటల్ గా ఫస్ట్ డే కి గాను సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.